హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందున్నా, ఎందుకంటే డాడీ చేతి కూడా మంచిగా అయింది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. డాడీ కూడా వీడియోస్ చేయడం, డాడీది బ్యాక్ కెమెరా అయితే కొంచెం పోయిందనమాట. దానివల్ల ఇప్పుడు కూడా నేను ఫ్రంట్ కెమెరాతో వేస్తున్నా, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. అది కాక మీకు కూడా తెలియాలి కదా అసలు ఎందుకు గ్యాప్ వస్తుంది అని చెప్పేసి. సో నేను ఈ ఛాలెంజ్ ద్వారా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటూ ఈ ఛాలెంజ్ చేస్తున్నా. బ్యాక్ కెమెరా ఇష్యూ వచ్చినందుకోసం ఈరోజు కూడా నేను ఫ్రంట్ కెమెరాతో వేస్తున్నా. అందుకోసమే కొంచెం అటు ఇటు అవుతుంటుంది, అది కాక మంచిగా రాదు కూడా ఫుటేజ్. బ్యాక్ కెమెరా కదా కొంచెం అది మంచిగా ఉండదు. సో చూద్దాం. ఈరోజు అయితే నేను మా మమ్మీ వేడి వేడి పునుగులు చేసింది. మా మమ్మీ వేయలేదు, మా అక్క చేసింది పునుగులు. అండ్ బోండాలంట, బోండాలు చేసిన అండ్ చట్నీ. ఇదైతే మా మమ్మీ చేసింది చట్నీ, పల్లీ చట్నీ. సో చూద్దాం, ఇవన్నీ నేను తినను. ఒక మా అమ్మ అడుగుండి తింటుంది మంచిగా నాకు చూసుకుంటూ. చూడండి ఇన్ని పునుగులు నేను లిమిటెడ్గానే పెట్టుకున్నా. చూద్దాం ఈరోజు తినను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. బోండాలంట ఇవి, పునుగులు కాదు. టేస్ట్ చేసి చెప్తా. బాగుంది చట్నీలో. మా మమ్మీ చట్నీ ఒకటి బాగా వేస్తుంది బా. చిన్న సైజు వేసింది, బాగుంది. బోండాలంతా ఇంత ఉంటాయి కదా, ఇవి చిన్న ఉన్నాయి బోండా. నేను పునుగులు అనుకున్నాను ఇవి ఫస్ట్ వేసి, కానీ బాగున్నాయి టేస్ట్. చట్నీ కూడా మంచిగా వేసింది మమ్మీ, గట్టిగా. నేను పెద్ద బోండాలు ఉంటాయి, అందులో పిండి అంతా తీసేసుకుని నాకు పిండి తీసేయడానికి ఛాన్స్ లేదు. ఇవి ఉన్నది ఇంత నా ఏలు కూడా పట్టదు ఇందులో. సూపర్నే. ఎన్ని రోజులు నా మాటల్ని మిస్ అయి ఉంటారు కదా, ఎప్పుడు లోడ వాగుతుంటే. చాలా గ్యాప్ వచ్చినందుకు బాగున్నాయి. మమ్మీ నేర్చుకో, మమ్మీ ఇట్లా చేయి మమ్మీ ఇంట్లో. ఇట్లా కొన్ని బొండాలు ఇంట్లో తీసుకొని తిన్నా బాగుంటుంది, కానీ బయట అయితే ఎక్కువ తినలేము. రెండింటికంటే ఎక్కువ తినలేను నేనైతే. తొందరలోనే ఫోన్ తీసుకున్నాక, మళ్ళీ కొత్త ఫోన్ తీసుకున్నాక వీడియోస్ అయితే మళ్ళీ కంటిన్యూగా వస్తాయి. ఇప్పుడు ఈ ఫోన్ ఇష్యూ వల్లనే మళ్ళీ ఇంత గ్యాప్ వచ్చింది. నేను బోండి తినేటప్పుడు ఏం చేస్తా తెలుసా, ఊరికే కానీ తిట్లు తింటా. బోండాలో ఇంత పిండి ఉంటుంది కదా, అదంతా తీసేస్తా. అది తిని మొత్తం తోలు తింటా. ఇంకా చూడండి, అది తినేటప్పుడు ఇంత తింటారు ఇంట్లో. మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి, మా తమ్ముడు అందరు తిడతారు, మా ఫ్రెండ్స్ కూడా తిడతారు. నాకేమో లోపల పిండి తినబుద్ది కదా, అందుకే ఇట్లా గిల్లుకుంటే విషయంలో ఉన్నాయి కాబట్టి గిల్లుకునే ఛాన్స్ లేదు. అండ్ మీరు కూడా గట్లే చేస్తారా పిండి? నాకు తెలిసి ఎవరు చేయరు అనుకోండి, నేను చేస్తా.
ఉబ్బరిస్తుంది గైస్, కాలేదు. అప్పుడే జ్ఞానం తిన్నా, ఆయన కూడా వస్తూనే ఉన్నాయి. అదేదో జాక్ పొరలా ఒక్కటేస్తే అన్నిట్లో వస్తాయి చూడండి, అట్లా వస్తున్నాయి. నాకు చాలా బా ఇవి ఎక్కువ ఇదెಲ್ಲ బాగుంటుంది. మనం అడిగినా అది అన్నం తిన్నా, ఇంకా 6 ఉన్నాయి అంతే. ఇవన్నీ 6 బోండాలు ఉన్నాయి. పడతాయా? మన కడుపు చెరువు లేవు సార్, పట్టిద్దాం. ఒకటి ట్రై చేయగలుగుతాం. మా మమ్మీ చట్నీ వేస్తే పేర్లో పెట్టాల్సిన అవసరం లేదు, చట్నీ ఒకటే బాగా వేస్తుంది. మళ్ళీ ఇంకోసారి టిఫిన్ క్యాన్సల్ అంటారేమో ఇట్లా చెప్తే. అందుకే మమ్మీ వాళ్ళ కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. బాగాలేదని చెప్పినాం అనుకో, అది మళ్ళీ ఎప్పటికీ చేసి పెట్టారు. చాలా ఓకే. దగ్గర హార్డ్ గాయస్. అమ్మా మళ్ళీ ఫోన్ తీసుకున్నాక మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ ఇష్యూ ఉన్నందుకు ఇంతసేపు గ్యాప్ వచ్చిందనమాట, ఇన్ని రోజులు. తర్వాత కొత్త ఫోన్ తీసుకున్నాక నేను డాడీ మళ్ళీ మంచి మంచి ఛాలెంజ్తో మేము ముందుంటాం. అండ్ ఈ వీడియో చూసిర్రు కదా, నాకైతే మస్తు అయిపోయింది. బోండాలు ఇది బోండాలు కాదు, పునుగుల్లా ఉన్నాయి నాకు. సో వీడియో చూసింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.